హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జామ్ అండ్ ఐస్. ఇవాళ నేను చూపించబోయేది పాలక్ ఫ్రై అండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. ఫస్ట్ నేను పాలక్ కడిగేసుకొని పెట్టుకున్నానండి, కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత మిన్స్డ్ గార్లిక్, జీరా, ఎండుమిర్చి, కరివేపాకు. ఓకేనా. సో మనం గార్లిక్ని చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత ఉప్పు, కారం, కొత్తిమీర అండ్ పసుపు. ఓకే. సో ఇది చాలా ఈజీ అండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసే ఫ్రై. ఇది నా ఫేవరెట్, ఇది మమ్మీ రెసిపీ అన్నమాట. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఓకే. సో మనం ఒక కడాయి తీసుకుందామండి. కడాయి తీసుకున్నాక దాంట్లో మనం ఆయిల్ పోసుకుందాం. సో దీనికి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుందండి, సో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ పోసేసుకున్నాక అది కొంచెం వేడి అయ్యాక ఫస్ట్ మనం జీరా వేసుకుందామండి. జీరాని మంచిగా మనం నలిపి వేసుకుంటే, నేను ఒక యూట్యూబ్ వీడియోలోనే చూసానండి, ఒకళ్ళు చెప్పారు జీరాని మనం ఎంత నలిపి వేస్తే అది అంత టేస్ట్ ఇస్తుందంటండి, అంత మంచి అరోమాని ఇస్తుంది ఫుడ్కి. సో మంచిగా మీ రెండు చేతుల మధ్యలో జీరాని మంచిగా మీరు ఇట్లా క్రష్ చేసి వేసారనుకోండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకోండి, మీ కారానికి తగినట్టుగా మీరు వేసుకోండి. నేను బాగానే వేసానండి. సో ఇట్లా వేసేసుకున్నాక యాక్చువల్లీ ఇది పాలక్ ఫ్రై చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి యాక్చువల్గా. తర్వాత ఇదేమో మిన్స్డ్ గార్లిక్ ఒక 6 రెబ్బలు తీసుకున్నాను నేను, దాన్ని మంచిగా క్రష్ చేసేసుకున్నాను, ఒకసారి కలిపేసుకున్నాను అనమాట. చూసారు కదా. తర్వాత కరివేపాకు, సో కరివేపాకులు కొన్ని వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొకసారి మంచిగా తిప్పేసుకోవాలండి. అండ్ తర్వాత మన పాలకూర వేసేసుకోవాలి. పాలకూర వేసుకున్నాక మంచిగా ఒకసారి మొత్తం మిశ్రమాన్ని ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి. సో ఇది నాకు చాలా ఇష్టం అండి, కానీ నాకు ఇంతకుముందు కుదిరేది కాదు. సో నేను మళ్ళీ మంచిగా చేసి పెట్టాలి అని మమ్మీకి ఫోన్ చేసి మమ్మీని కనుక్కొని ఇప్పుడు పెడుతున్నాను అనమాట. సో మమ్మీ ఇది చాలా బాగా చేస్తారు. అమ్మమ్మకి కూడా మమ్మీ చేసి పెట్టేది, అప్పుడు నేనే తినిపించేదాన్ని అమ్మమ్మకి. సో మమ్మీ ఎప్పుడన్నా నా టర్న్ వచ్చినప్పుడు నేను మమ్మీ పాలకూర చేసి పంపించేది అప్పుడప్పుడు. సో చాలా బాగుండేది అనమాట. సో నాకు అయితే కుదిరేది కాదు. సో మమ్మీకి ఫోన్ చేసి కనుక్కున్నప్పుడు మమ్మీ చెప్పింది అనమాట. సో ఇవాళ అయితే బాగా కుదిరిందండి యాక్చువల్ చెప్పాలంటే. సో ఇక్కడ చూసారు కదా, కొంచెం ఉప్పు వేసుకున్నాను, ఎందుకంటే పాలకూరలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి మనం ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. సో ఇది సూపర్ రెసిపీ అండి. సో మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉడికించాక నీళ్లు ఊరుతాయి కదా, అవి కొంచెం ఇంకిపోవాలి. కొంచెం ఇంకినప్పుడు మనం ఏం చేయాలంటే, ఆల్రెడీ రెడ్ చిల్లీస్ వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకుందామండి. చూసారు కదా, నేను కొంచెం వేసాను. మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం మంచిగా. మంచిగా ఒకసారి కలిపేసుకున్నాక మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes సిమ్లో ఉడికినిచ్చాక మొత్తం వాటర్ ఇంకిపోయాక ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట టెక్స్చర్. తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలండి. కొత్తిమీర వేసేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని మంచిగా కలిపేసుకొని ఇది మీరు సపరేట్గా ఒక దాంట్లో తీసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అసలు ఇది నా ఫేవరెట్. అసలు రోటీలోకి తినొచ్చు, రైస్లోకి తినొచ్చు, కానీ నాకు రైస్తో అంటే చాలా ఇష్టం అండి, అది నా ఫేవరెట్. సో ఇది వన్ ఆఫ్ మమ్మీ చాలా సూపర్గా చేసే రెసిపీ అనమాట. సో మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. సో అంతవరకు సెలవు, బాయ్.